హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మూసిన్ సోల్. ఈరోజు నేను మీకు ఆఫ్ఘనీ చికెన్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీంతో ఎన్ని వెరైటీస్ చేసినా కానీ ఇట్లే లాగిచ్చేస్తాం. మనం ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ డిష్ని తింటూ ఉంటాం. అండ్ స్పెషల్లీ రంజాన్ మంత్లో వెరీ ఫేమస్. అండ్ ఇదొక మంచి స్ట్రీట్ ఫుడ్గా కూడా చెప్పచ్చు. అండ్ దీన్ని సేమియా ఫ్రైడ్ చికెన్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాము. ముందుగా ఒక ఎగ్ అయితే బీట్ చేసి పెట్టుకోండి. అండ్ 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వైట్ పెప్పర్ పౌడర్, 1 కప్ సన్న సేమియా అండి. ఇది నేను ముందుగానే బాగా క్రష్ చేసి అయితే పెట్టాను. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ తందూరి మసాలా. అండ్ ఇది 1/2 కేజీ చికెన్ అండి. ఈ రెసిపీకి పీస్ ఎప్పుడు కూడా స్లైస్ లాగా ఉండాలి. మనం పీసెస్ని అయితే వాడకూడదు, సరిగా సెట్ అవ్వదు అనమాట. కావాలంటే మీరు లెగ్ని యూస్ చేసుకోవచ్చు, లెగ్ పీసెస్ని. సో ఇవే అనమాట ఆఫ్ఘనీ చికెన్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు. అయితే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఇందులోకి ఈ 1/2 కేజీ చికెన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అండ్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ ఇది కూడా యాడ్ చేసుకుందాము. అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అండి. ఇంగ్రీడియంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్రీడియంట్ లేకపోతే అస్సలు టేస్ట్గా ఉండదు. సో ఇది వేసే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ సాల్ట్. 1/2 కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ తందూరి మసాలా, ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. అండ్ 1 బీటెడ్ ఎగ్ అండి. ఇవన్నీ చక్కగా కలిసే విధంగా అయితే చికెన్కి కలుపుకుందాము. సో చికెన్ని అట్లీస్ట్ 10 to 12 మినిట్స్ పాటు అయితే కలపాల్సి ఉంటుంది. అప్పుడే మసాలాలన్నీ చికెన్కి పట్టి చికెన్ అనేది జ్యూసీగా తయారవుతుంది. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అనేది మనం వేసుకుందాము. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత కార్న్ఫ్లవర్ మొత్తం కూడా చికెన్లోకి కలిసే విధంగా అయితే కలుపుకుందాము. అండ్ చికెన్ మొత్తం కలిపిన తర్వాత అట్లీస్ట్ 1/2 అవర్ పాటు ఫ్రిజర్లో అయితే పెట్టాలండి. సో చూసారా చికెన్ అయితే ఎంత చక్కగా నేను కలిపేశాను. ఇప్పుడు 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ అయితే చేసుకుందాము. సో చూడండి చికెన్ చాలా చక్కగా అయితే కలిసింది. ఇప్పుడు 1/2 అవర్ టైం అయితే అయిపోయిందండి నాది. ఇప్పుడు చికెన్ని బయటికి తీసిన తర్వాత ఇంకోసారి చికెన్ మొత్తం కలుపుకొని ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని ఇలా సేమియాలోకి అయితే వేసి రోల్ చేసుకోండి. అండ్ సేమియాలోకి రోల్ చేసిన తర్వాత కొంచెం ప్రెషర్ ఇవ్వండి. అలా ప్రెషర్ ఇస్తేనే ఆ పీస్కి సేమియా అంతా కలుస్తుంది, పడుతుంది అనమాట చక్కగా. సో ఇలా ప్రెషర్ ఇచ్చిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇంకో చికెన్ పీస్ని అయితే తీసుకుందామండి. అలాగే సేమియాలోకి రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా ప్రెషర్ ఇవ్వాలి. ప్రెషర్ ఇస్తేనే చికెన్కి సేమియా అనేది పడుతుంది. అలా మామూలుగా రోల్ చేసి సపరేట్ ప్లేట్లోకి పెట్టేసామనుకోండి, ఆయిల్లోకి వేసిన తర్వాత సేమియా అండ్ చికెన్ అనేది సపరేట్గా అయిపోతాయి. సపరేట్ అవ్వకుండా ఉండాలంటే నేను ఇక్కడ చూపించినట్టుగా వీడియోలో ప్రెషర్ ఇస్తూ చికెన్ని సేమియాలోకి రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చికెన్ పీస్కి ఆ సేమియా అనేది పట్టి పర్ఫెక్ట్గా పీస్ అనేది రెడీ అవుతుంది. సో చూసారా ఎంతో చక్కగా సేమియా అనేది పీస్కి పట్టింది, ఎక్కడ సపరేట్ అవ్వలేదు చూడండి మీరే. అండ్ ఇప్పుడు దీనికోసం ఒక మందపాటి బాణలు అయితే తీసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి. నాకు ఆల్రెడీ నేను పెట్టేశాను, ఆయిల్ కూడా వేడైపోయింది. సో ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్లోకి. ఒక్క రౌండ్ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు 4 to 5 పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే సేమియా పీస్ అనేది సపరేట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం తక్కువగా పీసెస్ అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అండ్ 1 to 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటెతో తిప్పండి, ఎందుకంటే అప్పటికి కొంచెం షేప్ అనేది హోల్డ్ చేస్తుంటాయి కాబట్టి. సో అలా 1 to 2 మినిట్స్ కాకుండా ముందుగానే తిప్పారనుకోండి సేమియా సపరేట్ అయిపోతుంది. సో రెడీ అయిపోయింది చూసారా. నేను సపరేట్గా ప్లేట్లోకి టిష్యూ వేసుకొని తీసేసుకుంటున్నాను. మిగిలిన చికెన్ని కూడా 1 by 1 ఇలా వేసుకోండి ఆయిల్లోకి, ఒక్కొక్కటిగా సపరేట్గా అయితే వేసుకోండి. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ 7 to 8 మినిట్స్ పడుతుంది. ఇది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారనుకోండి పైకి సేమియా అంతా కలర్ వచ్చేసి లోపల చికెన్ అంతా అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా పీస్ అనేది కుక్ అవుతుంది.
సో చూసారు కదా, ఎంతో యమ్మీ యమ్మీ క్రంచీ, చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఆఫ్ఘనీ చికెన్ రోస్ట్ అయితే తయారైపోయింది కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోల్డ్ అండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, 66% ఆఫ్ ద వ్యూయర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి వెళ్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆఫ్ఘనీ చికెన్ రోస్ట్ అయితే చేశాను కదా, ఇంకోసారి ఆఫ్ఘనీ చికెన్ గ్రేవీని అయితే మీకు తయారు చేసి చూపిస్తాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా కూడా న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.